హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ ఇంట్లోకి వస్తూ ఉన్న సిద్ధార్థని చూసి, ఇందిర ఈ టైంలో ఇక్కడ ఏంటి బాబు అని అడుగుతుంది. సిద్ధార్థ్, కరెక్ట్ టైంకి కనపడ్డారా ఆంటీ, మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి అంటాడు. ఇందిర, హెల్పా, నేనేం చేయగలను బాబు అంటుంది. సిద్ధార్థ్, అదేంటంటే ఉదయం మీరు అడగగానే నేను డ్రాప్ చేశాను కదా, మీరు నాకు చిన్న హెల్ప్ కూడా చేయలేరా అని అడుగుతాడు. ఇందిర, ఆ విషయం మా అమ్మాయికి చెప్పి బాగా నెరికించావు కదా అంటుంది. సిద్ధార్థ్, ఆ విషయం చెప్పకూడదా ఆంటీ, అంత సీక్రెటా అని అడుగుతాడు. ఇందిర, సీక్రెట్ ఏం లేదులే బాబు, నా పరిస్థితి ఆమ్లెట్ అయింది అంటుంది. సిద్ధార్థ్, ఏమైందా ఆంటీ, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. ఇందిర, ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ నీకేం కావాలో చెప్పు అంటుంది. సిద్ధార్థ్, మీ అమ్మాయి దగ్గర బుక్ ఉందా ఆంటీ, ఎంత అడిగినా ఇవ్వట్లేదు అంటాడు. ఆ బుక్ విశ్వనాథ్ గారు ఇద్దరిని చదువుకోమని ఇచ్చారు, మీ అమ్మాయి మాత్రం నాకు ఇవ్వట్లేదు అంటాడు. ఇందిర, తప్పు కదా అంటుంది. సిద్ధార్థ్, అందుకే బుక్ తీసుకుందామని వచ్చాను, తను ఇవ్వకపోతే మాత్రం మీరే ఇప్పించాలి అంటాడు. ఇందిర, నీకు కావాల్సింది బుక్కే కదా, తీసుకెళ్దువు కానీ లోపలికి రా అని పిలుస్తుంది. సిద్ధార్థ్ ఇందిరతో పాటు ఇంట్లోకి వస్తాడు. ఇందిర ప్రేరణను పిలుస్తూ ఉంటే ప్రేరణ తన గదిలో నుంచి బయటకు వస్తుంది. సిద్ధార్థను చూసి, వేళాపాళా లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావేంటి, పో ఇక్కడి నుంచి అంటూ కోపడుతుంది. సిద్ధార్థ్ ఇందిరతో, చూసారా మీ ముందే నన్ను పసిపిల్లాడిని చేసి ఎలా బెదిరిస్తుందో అంటాడు. ఇందిర, ఎందుకే ఆ అబ్బాయిని అలా బెదిరిస్తున్నావు అంటుంది. ప్రేరణ, అమ్మ నీకేం తెలియదు అంటూ ఉంటే సిద్ధార్థ్, ఆంటీకి అంతా తెలుసు అంటాడు. ఇందిరతో, ఆంటీ కష్టపడి మీ అమ్మాయిలాగే సివిల్స్ పాస్ అవ్వాలనుకున్నాను, కానీ మీ అమ్మాయి వల్ల నా జీవితమే నాశనం అయ్యేలా ఉంది అంటాడు. ప్రేరణ, నేనేం చేశాను అంటుంది. సిద్ధార్థ్, బుక్ అడిగితే కోపడతారు, ఫోన్ చేస్తే చిరాకు పడతారు, బుక్ లేకుండా నేను ఎలా చదువుకోవాలి అంటూ ఇందిరతో, మీరైనా చెప్పండి ఆంటీ అని అడుగుతాడు. ఇందిర, పాపం ఆ బుక్ ఏదో ఇచ్చేవే అని ప్రేరణతో అంటుంది. ప్రేరణ, నేనివ్వను అని చెప్పి సిద్ధార్థ్తో, నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటుంది. రంజిత్ కింది దిగి వచ్చి, ఆ మాట చెప్పాల్సింది నేను అంటాడు. రంజిత్ సిద్ధార్థను చూసి, ఎవరు నువ్వు అంటాడు. సిద్ధార్థ్, నేను ప్రేరణ గారి కొలీగ్ని, కలిసి కోచింగ్ తీసుకుంటున్నాము అంటాడు. రంజిత్, ఇక్కడ ఎందుకున్నావు అని సిద్ధార్థ్ని అడుగుతాడు. సిద్ధార్థ్, మా సార్ మాకు ఒకటే బుక్ ఇచ్చారు సార్, నేను చదువుకుందామంటే ఈ అమ్మాయి ఆ మెటీరియల్ ఇవ్వట్లేదు, మీరు అసలే జెంటిల్మెన్, మీరే న్యాయం చెప్పండి సార్, మీరైతే కరెక్ట్ సొల్యూషన్ ఇస్తారు సార్ అంటాడు. రంజిత్, ఆ మెటీరియల్ ఏదో జెరాక్స్ తీసుకోవచ్చు కదా అంటాడు. సిద్ధార్థ్, కరెక్టే సార్, కానీ జెరాక్స్ తీసుకోవడానికి కూడా బుక్ ఇవ్వట్లేదు, ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతాడు. ప్రేరణ రంజిత్తో, ఆ మెటీరియల్ అంటే ఇతనికి లెక్కే లేదు సార్ అంటుంది. అది ఎలా కాపాడుకోవాలో కూడా ఇతనికి తెలియదు, అసలే మా సార్ చాలా స్ట్రిక్టు, అందులో ఒక పేజ్ మిస్ అయినా ఆయన ఊరుకోరు సార్, ఆయన ఇంటి వైపు కూడా రానివ్వరు, ఇలాంటి నిర్లక్ష్యమైన మనిషికి ఆ మెటీరియల్ ఎలా ఇస్తాను సార్, మీరే చెప్పండి అంటుంది. రంజిత్, లాజిక్కే అంటాడు. సిద్ధార్థ్, ఏంటి లాజిక్కు, తను చెప్పేవన్నీ అబద్ధాలే అంటాడు. రంజిత్, నువ్వు చెప్పేవన్నీ నిజాలా అని అడుగుతాడు. ప్రేరణ, అని అనుకుంటున్నాడు సార్ అంటూ అరుస్తుంది. రంజిత్ సైలెన్స్ అంటూ సైగ చేస్తూ, ఇద్దరూ చెప్పే దాంట్లో లాజిక్ ఉంది, కొంత న్యాయం కూడా ఉంది, ఒక పని చేయండి, ఇలా బుక్స్ కోసం డిస్కషన్ పెట్టి టైం వేస్ట్ చేయకుండా ఇద్దరూ కలిసి ఇక్కడే చదువుకోండి, కంబైన్ స్టడీస్ అంటాడు. సిద్ధార్థ్ హ్యాపీగా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రంజిత్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. రంజిత్ వెళ్ళిపోతాడు. ఇందిర ప్రేరణతో, బాబు సరైన సలహా ఇచ్చాడు కదమ్మా అంటుంది. ప్రేరణ, ఏంటి సరైన సలహా ఇచ్చింది, నేను ఈ మనిషితో కలిసి చదువుకోవడమా, నా వల్ల కాదు అంటూ ఉంటే సిద్ధార్థ్, నా వల్ల అవుతుంది అంటూ ఇందిరతో, చెప్పండి ఆంటీ అంటాడు. ఇందిర, అబ్బాయి కూడా నీలాగా కష్టపడి చదివేవాడే కదమ్మా, అలా కాదంటే ఎలా, కలిసి చదువుకోండి బాబు అని చెప్పి ఇందిర వెళ్ళబోతూ ఉంటే ప్రేరణ సిద్ధార్థ్ని తిట్టబోతూ ఉంటుంది. సిద్ధార్థ్ ఆంటీ అని పిలవడంతో ఇందిర ప్రేరణను చూస్తుంది. ఎందుకే అబ్బాయిని అలా అదరగొడతావు, నువ్వు ఎలాగూ చదువుకుంటావుగా, అలాగే అబ్బాయిని కూడా చదువుకోనివ్వు, తప్పేముంది అని చెప్పి, బాబు చదువుకోండి అంటూ ఇందిర వెళ్ళిపోతుంది. ఐశ్వర్య కూడా వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ ప్రేరణతో, మేడం గారు వెళదామా అంటాడు. కిందే చదువుకుందామా లేక టెర్రస్ మీదకి వెళ్దామా అంటూ ఉంటే ప్రేరణ కోపంగా చూస్తుంది. సిద్ధార్థ్, లేట్ అవుతుందండి అంటాడు. ప్రేరణ కోపంగా పద అంటుంది.
ఇక ప్రేరణ పక్కనే సిద్ధార్థ్ కూర్చోవడంతో కొంచెం గ్యాప్ ఇవ్వు, నాకు కాస్త స్పేస్ కావాలి, కాస్త దూరంగా జరుగు అంటుంది ప్రేరణ. సిద్ధార్థ్ ఓకే అంటూ పక్కకు జరుగుతాడు. సిద్ధార్థ్ బుక్ తీసుకోబోతూ ఉంటే ప్రేరణ ఆ బుక్ లాక్కుని నేను చదువుకోవాలి అంటుంది. సిద్ధార్థ్ నేనేమైనా ఆడుకోవడానికి వచ్చానా, నేను చదవాలి కదా అంటాడు. ప్రేరణ నేను చదివాక నువ్వు చదువుకో అంటుంది. సిద్ధార్థ్ అప్పటికి తెల్లారిపోతుంది అంటూ ఉండడంతో ప్రేరణ మరీ మంచిది, ఇంటికి వెళ్ళు అంటుంది. సిద్ధార్థ్ అదేంటండి, నేను వచ్చింది ఈ బుక్ కోసం కదండి అంటాడు. ప్రేరణ అందుకే కదా ఇక్కడ చదువుకునే అవకాశం ఇచ్చాను అంటుంది. సిద్ధార్థ్ అయితే బుక్ ఇవ్వండి అంటూ ఉంటే ప్రేరణ లేదు నేను చదివాకే ఇస్తాను అంటుంది. సిద్ధార్థ్ మహాతల్లి మొండితనం అని అనుకుంటాడు. ప్రేరణ ఏంటి మనసులో ఏదో అనుకుంటున్నావు అని సిద్ధార్థని అడుగుతుంది. సిద్ధార్థ్ ఏం లేదులేండి, మీరంత గొప్పవారు లేరు అని అనుకుంటున్నాను అంతే అంటాడు. ప్రేరణ మరైతే అది బయటికే చెప్పొచ్చు కదా అంటుంది. సిద్ధార్థ్ ఇలా వర్కౌట్ కాదు కానీ ఒక పని చేద్దాం అంటాడు. ప్రేరణ ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావా అంటుంది. సిద్ధార్థ్ కాదండి, ఇద్దరం ఒకేసారి చదివే సొల్యూషన్ ఇస్తాను, మీరు చదవండి, నేను వింటూ నోట్ చేసుకుంటాను అంటాడు. ప్రేరణ నేనేమో గొంతు పోయేలా చదువుతూ ఉంటే నువ్వు కళ్ళు తేలేసి వింటూ నోట్స్ రాసుకుంటావా, నా వల్ల కాదు అంటుంది. సిద్ధార్థ్ పోనీ నేనే చదువుతాను, మీరు వింటూ నోట్ చేసుకోండి అంటాడు. ప్రేరణ నువ్వు గంటలు గంటలు చదివి అలా అలా బుర్రకెక్కించుకుంటూ ఉంటే నేను వింటూ వినపడక సరిగా నోట్ చేసుకోక వెనకబడిపోవాలనా, అదేం కుదరదు అంటుంది. సిద్ధార్థ్ మనం మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నామండి, ఎల్కేజీ పిల్లల్లా మాట్లాడకండి అంటాడు. ప్రేరణ అదంతా ఎందుకు, నేను చదువుకుని నీకు ఇస్తాను అంతే అంటుంది. సిద్ధార్థ్ 1 గంట మీరు చదవండి నేను వింటాను, మరో గంట నేను చదువుతాను మీరు వినండి అంటూ ఓకేనా అంటాడు. ప్రేరణ అరవకు చదువుతానులే అంటూ చదవడం మొదలు పెడుతుంది. టాపిక్ అధికారం అని అంటూ ఉంటే సిద్ధార్థ్ మీకు ఎక్కువైందిలేండి అనుకుంటాడు. ప్రేరణ ఏంటి అని సిద్ధార్థని అడుగుతుంది. సిద్ధార్థ్ అధికారం అంటే హక్కు కాదు, అది దేశం మనకిచ్చిన బాధ్యత అని చెప్తున్నాను అంటాడు. ప్రేరణ చదువుతూ ఉంటే సిద్ధార్థ్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ ప్రేరణ చదివే టాపిక్ మెటీరియల్లో ఉందా అని అడుగుతాడు. ప్రేరణ లేకుండా నేను ఎందుకు చదువుతాను అంటుంది. సిద్ధార్థ్ మీరు చెప్పింది అలా కాకుండా వేరేలాగా ఉండాలి కదా అంటాడు. ప్రేరణ విశ్వనాథ్ గారిచ్చిన నోట్సే తప్పంటున్నావా అంటుంది. సిద్ధార్థ్ అని నేను చెప్పలేదు కదా అంటాడు. ఆ బుక్లో అలాగే ఉందా అని అడుగుతున్నాను అని అంటూ ఉంటే ప్రేరణ సిద్ధార్థ్కి బుక్ చూపెడుతుంది. సిద్ధార్థ్ బుక్ చదివి సేమ్ అలాగే ఉంది అంటాడు. మీరు నన్ను డైవర్ట్ చేస్తున్నారేమో అనుకుని చిన్న టెస్ట్ చేశాను అంటాడు. ప్రేరణ పైకి లేచి వాకింగ్ చేస్తూ చదువుతూ ఉంటుంది. సిద్ధార్థ్ కొంచెం గట్టిగా చదవండి వినపడట్లేదు అంటాడు. ప్రేరణ గట్టిగా చదువుతూ ఉంటే సిద్ధార్థ్ అంత గట్టిగా కాదండి, అందరూ పడుకున్నారు లేస్తారు అంటాడు. ప్రేరణ గట్టిగా చదవమని నువ్వే చెప్పావు కదా అంటుంది. సిద్ధార్థ్ మీరు తిరుగుతూ ఉంటే డిస్ట్రాక్షన్గా ఉంది, కూర్చొని చదవచ్చు కదా అంటాడు. ప్రేరణ కూర్చుని సిద్ధార్థ్కి బుక్ ఇచ్చి చదువు నేను రాసుకుంటాను అంటుంది. సిద్ధార్థ్ థ్యాంక్స్ అంటూ తన బుక్ ప్రేరణకిచ్చి నోట్ చేయమంటాడు. ప్రేరణ మీ బుక్లో నోట్ చేస్తే అన్నీ నువ్వే చదివేసుకుందామనా, ఏం అక్కర్లేదు, నాకు కూడా నోట్బుక్ ఉంది, నేను రాసుకోగలను అంటుంది. సిద్ధార్థ్ ప్రేరణను దగ్గరకు రమ్మని పిలిచి మీరు పుట్టాక తెలివితేటలు పుట్టాయా లేక తెలివితేటలు పుట్టాక మీరు పుట్టారా అని అడుగుతాడు. ప్రేరణ కోపంగా చూస్తుంది. సిద్ధార్థ్ బుక్ చదువుతూ కదులుతూ ఉంటాడు. ప్రేరణ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అలా తిరుగుతూ కూడా చదువుకోవచ్చు, నేనేమీ డిస్ట్రాక్ట్ అవ్వను, ఐఎమ్ వెరీ కాన్సన్ట్రేటెడ్ అంటుంది. నువ్వు అంత దూరం వెళ్ళి చదివినా కూడా నాకు వినపడుతుంది అంటుంది. సిద్ధార్థ్ దూరంగా వెళ్ళి చిన్నగా చదువుతూ ఉంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ వైపు చూస్తూ ఉంటుంది. సిద్ధార్థ్ ఏంటండి అలా చూస్తున్నారు, మీరు కాన్సన్ట్రేటెడ్ కదా, రాసుకోండి అంటాడు. ప్రేరణ ఇది కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించడం లేదా అని అడుగుతుంది. సిద్ధార్థ్ నాదా ఓవర్ యాక్షన్, నీదా, అంత దూరం వెళ్ళినా వినపడుతుందంట, ఏదో కొంచెం అనీజీగా అనిపించి కదిలాను, నీది ఓవర్ యాక్షన్ అంటూ రాసుకోమని చదువుతూ ఉంటాడు. ప్రేరణ కొంచెం స్లోగా చదువు అంటుంది. సిద్ధార్థ్ ప్రేరణ నిద్రపోవడం చూసి చిటిక వేసి నిద్రలేపి మీరు నిద్రపోతున్నారు అంటాడు. ప్రేరణ నేను నిద్రపోతున్నానని చెప్పానా అంటుంది. సిద్ధార్థ్ నేను ప్రీవియస్గా ఏం చెప్పానో చెప్పు అంటాడు. ప్రేరణ చెప్తూ ఉంటే ఆ టాపిక్ అయిపోయి నెక్స్ట్ పేజీకి వచ్చాను అంటాడు. ప్రేరణ సర్లే ఏదో మిస్ అయింది చెప్పు అంటుంది.
ప్రేరణ నిద్రపోవడంతో చదవాల్సిన సిలబస్ చాలా ఉంది కదా, అప్పుడే నిద్రపోతుంది ఏంటి అనుకుంటూ కిచెన్ లోపలికి వెళ్ళి టీ పెట్టి 2 కప్పులు తీసుకుని వస్తాడు. ప్రేరణను నిద్రలేపుతాడు. ప్రేరణ షాక్ అవుతూ తెల్లారిపోయిందా అంటుంది. అంటే నన్ను పడుకోనిచ్చి నువ్వు మొత్తం చదివేసుకున్నావా అంటుంది. సిద్ధార్థ్ మిస్అండర్స్టాండింగ్ అంటూ ప్రేరణకు టీ ఇచ్చి తాగు, నువ్వు పడుకుని 10 నిమిషాలే అవుతుంది అంటాడు. ప్రేరణ ఈ గ్యాప్లో మా అమ్మని లేపావా అని అడుగుతుంది. సిద్ధార్థ్ అమ్మ మిస్అండర్స్టాండింగ్, నాకు టీ పెట్టడం వచ్చు అంటాడు. సిలబస్ చాలా ఉంది, నువ్వు పడుకుండిపోయావు అని నీకోసం టీ పెట్టుకొస్తే ఇప్పుడు కూడా మిస్అండర్స్టాండింగా అంటాడు. నీకు టీ పెట్టాను చూసావా, నాది బుద్ధి తక్కువ, ఇక నీ ఇష్టం. రేపు ఎగ్జామ్ రాయాలి చదవాలి అనుకుంటే టీ తాగు, లేదంటే నేను చదువుకుని నేను రాసుకుంటాను. నీకు హెల్ప్ చేయాలనుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ అంటూ సిద్ధార్థ్ టీ తాగుతూ చదువుతూ ఉంటాడు. ప్రేరణ టీ తాగి సర్లే నేను చదువుతాను అంటూ బుక్ తీసుకుంటుంది. ప్రేరణ చదువుతూ ఉంటే సిద్ధార్థ్ నోట్ చేస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ చదువుతూ ఉంటే ప్రేరణ నోట్ చేస్తూ ఉంటుంది. ప్రేరణ నిద్రపోవడం చూసి సిద్ధార్థ్ పక్కకు వెళ్తాడు. ఇక తెల్లవారుతుంది. ఐశ్వర్య తన వైలిన్ సరిచేసుకుంటూ పాలు తీసుకురామ్మా అని ఇందిరని అడుగుతుంది. డోర్ సౌండ్ రావడంతో ఇందిర ఎవరో చూడమని ఐశ్వర్యకు చెప్తుంది. ఐశ్వర్య డోర్ ఓపెన్ చేసి రాజశేఖర్ని చూసి నాన్న అంటూ ఏడుస్తూ రాజశేఖర్ని హక్ చేసుకుని నువ్వేంటి ఇక్కడ నాన్న అంటుంది. రాజశేఖర్ అమ్మ అక్క ఎక్కడా అని అడుగుతాడు. ఐశ్వర్య ఉన్నారు నాన్న, నువ్వు ముందు లోపలికి రా అంటూ రాజశేఖర్ని లోపలికి తీసుకుని వెళ్తుంది. ప్రేరణ ఇందిరను పిలుస్తుంది ఐశ్వర్య. ప్రేరణ రాజశేఖర్ని చూసి షాక్ అవుతూ రాజశేఖర్ దగ్గరకు వెళ్ళి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలో ఇందిర అక్కడకు వస్తుంది. రాజశేఖర్ని చూసి షాక్ అవుతుంది. ప్రేరణ రాజశేఖర్ని హక్ చేసుకుని ఏడుస్తుంది. ఇందిర ఏమండి ఇది కళ నిజమా అని అడుగుతుంది. రాజశేఖర్ ఆ దేవుడు నా ఆరోగ్యాన్ని నయం చేశాడు, మీ కళలను నిజం చేశాడు అంటాడు. ఇందిర రాజశేఖర్ని హక్ చేసుకుని ఏడుస్తుంది. రాజశేఖర్ ఇందిరను ఓదారుస్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.